నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కనిపించినంత మేర ఇసుక, ఈదురుగాలులు వీచినప్పుడల్లా కళ్ళు తెరవడమే కష్టం. అత్యంత దుర్భరమైన, దుర్లభమైన వాతావరణ, భౌగోళిక సంక్లిష్టతలు. భారత్ పాక్ సరిహద్దుల్లో రాజస్థాన్ వద్ద పరిస్థితి ఇది. థార్ ఎడారి అంతటా విస్తరించిన సరిహద్దుల్లో విధులు నిర్వహించడం కత్తి మీద సాము లాంటిది. ఓవైపు పాకిస్తాన్ నుంచి శత్రుముఖలు, మరోవైపు అంతకంటే ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు. రెంటితోనూ యుద్ధం చేస్తూనే తన విధి నిర్వహణ కొనసాగిస్తోంది భారత సరిహద్దు భద్రతా దళం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా సరిహద్దుల్ని రక్షిస్తూ విలువ కట్టలేని త్యాగాలు చేస్తున్నారు సరిహద్దుల్లోని జవాన్లు. రాజస్థాన్లోని థార్ ఎడారి విస్తరించిన ప్రాంతంలో సరిహద్దు వెంబడి ప్రయాణించిన ఈటీవీ ఈనాడు బృందం సరిహద్దు భద్రతా దళం ఎలాంటి పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తుందో తెలుసుకుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాజస్థాన్లో థార్ ఎడారి రెండు దేశాల్లోనూ విస్తరించి ఉంది. ఉగ్రవాద మూకలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, మాదక ద్రవ్యాల రవాణా, వీటన్నింటికీ తోడు శత్రుదేశపు సైనికుల దాడులు, ఇలాంటి అన్ని ప్రమాదాల్ని కాచుకుంటూ సరిహద్దుల్ని రక్షిస్తోంది భద్రతా దళం. బయటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలకు తోడు సరిహద్దుల్లో వాతావరణం భద్రతా బలగాలకు అతిపెద్ద పరీక్ష. దాదాపు 1000 కిలోమీటర్ల మేర పొడవైన ఈ సరిహద్దుల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు విపరీతమే. రాత్రిపూట 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే నిండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం 57 డిగ్రీలకు చేరిపోతుంది. ఆంధీలని పిలిచే ఇసుక తుపాన్లు అడుగు తీసి అడుగు వేయనివ్వవు. ఎడారిలో ఈదురుగాలులకు ఇసుక పైకి లేచినప్పుడు 3 అడుగుల దూరంలోని మనిషి కూడా కనిపించనంతటి దుర్లభమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కనుచూపు మేర ఎండమావులే తప్ప ఎక్కడా నీటి జాడ, నీడ జాడ కూడా ఉండదు. గాలివాటానికే మాయమయ్యే ఇసుక దిబ్బల మాటున సరిహద్దు కంచె కూడా మునిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అసలు సరిహద్దు ఎక్కడ ఉందో కనిపించకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సరిహద్దులు దాటేందుకు ఉగ్రముఖలు కుట్రలు చేస్తుంటాయి. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ రక్షణ విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారు సరిహద్దు భద్రతా దళం జవాన్లు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ కు సరిగ్గా తూర్పు వైపున ఉన్న ప్రాంతం రాజస్థాన్. 1037 కిలోమీటర్ల మేర పాక్తో సరిహద్దును పంచుకుంటోంది ఈ ఎడారి రాష్ట్రం. ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో థార్ అగ్రభాగాన ఉంది. థార్ ఎడారిలోని బార్మేర్, జైసల్మేర్ సెక్టార్లు సరిహద్దు భద్రతా దళానికి అత్యంత కీలకమైన ప్రాంతం. రాత్రిపూట 0 డిగ్రీలకు చేరిపోయే ఎడారి ఉష్ణోగ్రతలు నిండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా మండిపోతుంది. అత్యధిక ఉష్ణోగ్రత దాదాపు 57 డిగ్రీలకు చేరుతుంది. ఇలాంటి నిప్పుల కొలిమిలోనే భారత సరిహద్దు భద్రతా దళం నిలువు కాళ్లపై సరిహద్దును కావలి కాస్తోంది. కళ్లలో వత్తులు వేసుకుని మరీ బీఎస్ఎఫ్ జవాన్లు అత్యాధునిక పరికరాలతో కంచెపై నిరంతరం నిఘా ఉంచుతారు. శత్రు సైన్యం ముష్కరమూకలు ఇటువైపు కన్నెయ్యకుండా మాతృభూమికి రక్షణ కవచంగా నిలబడుతుంది బీఎస్ఎఫ్. పంజాబ్లోని 274 సరిహద్దు రాయి నుంచి 921 నెంబర్ సరిహద్దు వరకు థార్ ఎడారిలో అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఎటు చూసినా ఇసుక దిబ్బలపై అక్కడక్కడా మొలిచిన పిచ్చి మొక్కలు మినహా మరేమీ కనిపించవు కూడా. వేసవి వచ్చిందంటే ఈ ప్రాంతమంతా నిప్పుల కొలిమిగా మారిపోతుంది. ఈ వేడిమిని భరించేందుకు బీఎస్ఎఫ్ ప్రత్యేక వస్త్రాలు కూడా ధరిస్తారు. రోజులో 8 లీటర్ల నీటిని తాగాల్సిందే. రాజస్థాన్లోని థార్ ఎడారి సరిహద్దు ప్రాంతం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రత్యేకించి ఈ సరిహద్దు ప్రాంతంలో బీఎస్ఎఫ్కి ఉన్నటువంటి సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్నటువంటి ఫెన్సింగ్ పూర్తిగా కప్పబడిపోతూ ఉంటుంది. ఇలాంటి శాండ్ డ్యూన్స్ అంటే ప్రత్యేకించి గాలివాటంగా వచ్చేటువంటి ఇలాంటి ఇసుక దిబ్బలు పూర్తిగా ఆ ఫెన్సింగ్ని కప్పేస్తుంటాయి. ప్రస్తుతం మనం వెనక చూస్తే కనుక దాదాపుగా 25 అడుగులు వరకు ఎత్తున్నటువంటి ఈ ఫెన్సింగ్ ఈ గాలివాటంగా వచ్చేటువంటి ఈ మట్టి దిబ్బలు, ఇసుక దిబ్బల కారణంగా పూర్తిగా కప్పబడిపోతుంది. ప్రస్తుతం మన
ఎడం వైపు చూస్తే కనుక సరిగ్గా అటువైపు పక్కన ఉన్నటువంటి మట్టి ఇసుక దిబ్బల్లో పూర్తిగా ఫెన్సింగ్ కప్పబడిపోయి ఉంది. దీన్నే పూర్తిగా బీఎస్ఎఫ్ జవాన్లు, బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తరచూ గమనిస్తూ అక్కడ మార్కింగ్, ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ గుర్తుల ఆధారంగానే ఈ ఫెన్సింగ్ని రూపొందిస్తూ ఉంటారు. అలాగే ఈ ఫెన్సింగ్కి ఆవల దాదాపుగా ఒక 150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బోర్డర్ పిల్లర్ కూడా ఈ ఇసుక దిబ్బల్లో కప్పబడిపోతూ ఉంటుంది. అయితే ఈ ఇసుక దిబ్బల్లో కప్పబడిపోయినటువంటి బోర్డర్ పిల్లర్ను గుర్తించేందుకు దాదాపుగా 25 అడుగులకు పైగా ఒక పిల్లర్ను ఇసుకలోనే ఏర్పాటు చేస్తుంటారు. తద్వారానే సరిహద్దు రేఖ ఇది అని చెప్పి గుర్తించేందుకు వీలవుతుంది. సరిహద్దుల్లో దుర్లభమైన ఈ ఎడారిలో ఉండే ఇసుక దిబ్బలు ఉన్నట్టుండి మాయమైపోతాయి. తెల్లవారేసరికి ఒకచోట ఉండాల్సిన ఇసుక తిన్న మరోచోట ప్రత్యక్షమవుతుంది. ఎడారిలో వీచే ఆంధీ లాంటి ఉధృతమైన గాలులకు ఈ ఇసుక తిన్నెలు తమ స్థానాన్ని మార్చేసుకుంటాయి. ఒకచోట కంచె మొత్తం కప్పబడిపోతే మరోచోట 25 అడుగుల ఎత్తైన సరిహద్దు కంచె నేలకంతా కనిపిస్తుంది. అయితే సరిహద్దు కంచెను గుర్తించేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు తమదైన శైలిలో కర్రల్ని పాతి హద్దును గుర్తు పెట్టుకుంటారు. జైసల్మేర్లోని మురార్ సమీపంలో ఉండే ఈ ఇసుక తిన్నెలు గాలివాటానికి కదిలి వెళ్లిపోతుంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే దిగబడిపోయే ఇలాంటి ఇసుక తిన్నెలపై పహారా పెను సవాళ్లతో కూడిన అంశమే. ఇలాంటి చోట కూడా బీఎస్ఎఫ్ జవాన్లు రోజులో 16 కిలోమీటర్ల మేర నడిచి విధులు నిర్వహిస్తున్నారు. మాయమయ్యే ఇసుక తిన్నెలు, ఇసుక దిబ్బల్లో కప్పబడిపోయే సరిహద్దు కంచెలు పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచె వెంబడి వనాలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చెట్లు పెంచితే ఇసుక దుమారం, తిన్నెలు కొత్తగా ఏర్పడడం లాంటి పరిస్థితి మారిపోతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే సరిహద్దుల్లో కంచె వెంట చెట్లు పెంచే కార్యక్రమం సాగుతోంది. దీనికి రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించింది. దీనివల్ల కొంత ప్రాంతంలో ఎడారిలోనూ చెట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. చెట్లు పెంచేందుకు దాదాపు 40 కిలోమీటర్ల మేర పైపులేని వేసి నీటిని సరఫరా చేస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం. ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తోన్న భద్రతా దళాల త్యాగం వెలకట్టలేనిది. సరిహద్దు కంచెల వద్ద ఇలా నిరంతరం నిఘా కొనసాగుతున్నా చొరబాట్లు మాత్రం ఒకటో అరో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కంచె వెంబడి గుజరాత్ నుంచి జమ్మూ కశ్మీర్ వరకు 1000 కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన ముష్కరముఖలు ఏదో ఒక ప్రాంతంలో గుట్టుగా సరిహద్దు దాటేస్తున్నాయి. అలాంటి చొరబాటు యత్నాలు గుర్తించి అప్రమత్తం కావడానికి సరిహద్దు భద్రతా దళం వినూత్నమైన దేశీయ విధానాన్ని అనుసరిస్తోంది. కంచెను ఆనుకొని నిర్వహించే ఈ ప్రత్యేక విధానమే కోరా చెకింగ్. ఓవైపు థర్మల్ ఇమేజర్లు, బైనాక్యులర్ లెన్సులు, నైట్ విజన్ గాగుల్స్ లాంటి ప్రత్యేక శాస్త్రీయ పరికరాలను కలిగి ఉన్న దేశీయంగా రూపొందించిన కొన్ని విధానాలను సరిహద్దు భద్రతా దళం అనుసరిస్తోంది. ప్రత్యేకించి రాజస్థాన్ సరిహద్దుల్లోనే ఈ కోరా చెకింగ్ విధానాన్ని సరిహద్దు భద్రతా దళం చేపడుతోంది. సరిహద్దు కంచెకు ఆనుకొని ఉండే ప్రాంతాన్ని సెన్సిటైజ్ జోన్ గా వ్యవహరిస్తుంది బీఎస్ఎఫ్. కంచెకు 2 వైపులా 22 అడుగుల ప్రాంతాన్ని ఒంటెల వెనుక కట్టిన చెక్కతో చదును చేస్తారు. కిలోమీటర్ల మేర కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు చొరబాట్లు, జంతువుల కదలికలు ఏమైనా ఉంటే ఇట్టే తేలిపోతుంది. గస్తీకి వెళ్లే జవాన్లు వీటిని గుర్తించి పై అధికారులకు సమాచారం ఇస్తారు. ఇసుకలో పడిన ముద్రను బట్టి అది ఎప్పుడు పడిందో ఆ ముద్ర ఉన్న వ్యక్తి, జంతువు బరువెంతో కూడా లెక్కగట్టేస్తారు బీఎస్ఎఫ్ నిపుణులు. గస్తీ కాసేపుడు కూడా ఈ చదును చేసిన ప్రాంతంపై ఎట్టి పరిస్థితుల్లోనూ జవాన్లు నడిచే ప్రయత్నం చెయ్యరు కూడా. ప్రతి 2 రోజులకో మారు కంచెకు ఇరువైపులా ఒంటెల వెనుక కట్టిన చెక్కలతో ఈ ఇసుక ప్రాంతాన్ని చదును చేస్తూనే ఉంటారు. ఒకవేళ చొరబాట్లు జరిగినా సుదూర ప్రాంతం వరకు ఇసుక తిన్నెలతో విస్తరించిన తారెడారిలో ఎక్కువ దూరం నడవటమూ కష్టమే. ఫలితంగా చొరబాటుదారుడు ఎక్కడో చోట దొరికిపోతాడని చెబుతారు. ఇక ప్రత్యేకించి సరిహద్దుకు రక్షణగా ఉన్న ఇనుప కంచెను కత్తిరించేందుకు ఎవరైనా ప్రయత్నించినా సులువుగా దొరికిపోవటం ఖాయం. బోర్డర్ అవుట్ పోస్టుల వెంబడి అంతటా కంచెకు ఉన్న ఇనుప తీగకు బీఎస్ఎఫ్ 2 ఖాళీ సీసాలు వేలాడదీసి తమదైన ప్రత్యేక హెచ్చరికా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తీగను ఎక్కడ కత్తిరించినా ఏదో ఒక చోట ఉంచిన ఈ సీసాలు గాలికి ఊగుతూ పెద్ద శబ్దాన్ని చేస్తాయి. అది విని జవాన్లు అప్రమత్తమై సదరు ప్రాంతానికి చేరుకునే అవకాశం
అవకాశం ఉంటుంది. భారత్ పాక్ సరిహద్దుల వెంబడి ప్రత్యేకించి తనిఖీ చేసేందుకు విభిన్నమైన వ్యూహాలను బీఎస్ఎఫ్ జవాన్లు అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మనం చూస్తున్నటువంటి కంచె వెంబడి ఈ వ్యూహాలు అమలు అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి రాజస్థాన్లోని జైసల్మేర్ సెక్టర్ కానీ బార్మేర్ సెక్టర్ కానీ ఇలా వివిధ సెక్టార్ల ప్రాంతంలో పూర్తిగా తారేడారి కావడంతో ఇసుక వద్ద కోరా చెకింగ్ అనే ప్రత్యేక వ్యవస్థని రూపొందిస్తారు. కంచెను ఆనుకొని దాదాపుగా 22 అడుగుల మేర ఈ ప్రాంతంలో పూర్తిగా ఇసుక ప్రాంతాన్ని శుభ్రం చేసి ఉంచుతారు. ప్రతిరోజు కూడా ఒక చెక్క సాయంతో ఇలా పూర్తిగా చదును చేసి ఉంచుతారు. ఆ చదును చేసిన ప్రాంతాన్ని ప్రతిరోజు కూడా తనిఖీ చేస్తూ ఉంటారు. ఎలాంటి అడుగు గుర్తులైనా సరే, ఎలాంటి అడుగులు లేకపోతే పాదం ముద్రలకు సంబంధించినటువంటి అనుపానులు కనిపెట్టేందుకు ఈ వ్యవస్థని బీఎస్ఎఫ్ జవాన్లు రూపొందించారు. ప్రస్తుతం చూస్తే కనుక కొద్ది మేర పూర్తిగా చదును చేసిన ప్రాంతంలో ఎలాంటి పాదముద్రలు పడినప్పటికీ కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు తెలిసిపోతుంది. అయితే ఇలాంటి పాదముద్రలను గుర్తించి ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారన్న అంశాన్ని వారు ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇలా పాదముద్రల వ్యవస్థను ప్రత్యేకమైన ఒక నిపుణుడు కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించినటువంటి ఒక నిపుణుడు కూడా గుర్తించే వీలుంటుంది. అలా శత్రు దేశాలకు చెందినటువంటి పాదముద్రలను కానీ ఉగ్రవాదులు ఎవరైనా చొరబాటుదారులకు సంబంధించినటువంటి పాదముద్రలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఇలా కంచె వెంబడి పూర్తిగా ఈ రాజస్థాన్ ప్రాంతం అంతా కూడా ఇదే తనిఖీ కొనసాగుతుంది. కంచె వెంబడి 22 అడుగుల దూరంలో ఇటు కంచెకు అటు కూడా కొనసాగుతుంది ఈ తనిఖీ. ప్రత్యేకించి ఇక కంచె తనిఖీ విషయంలో బీఎస్ఎఫ్ జవాన్లు మరొక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తారు. ఈ కంచె పూర్తిగా ఇనుప కంచె కావడంతో దీన్ని ఎవరైనా సరే కత్తిరించే వీలుంటుంది. అందుకోసం ఇలా బాటిళ్ల సాయంతో కూడా వీరు ప్రత్యేకించి అప్రమత్త అలారం సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది సహజసిద్ధమైన అలారం. ఎవరైనా కత్తిరిస్తే కనుక ఈ సౌండ్ కారణంగా దీన్ని చేసే శబ్దం అనుగుణంగా కూడా అప్రమత్త విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. సర్ క్రీక్ చివరి ప్రాంతం లఖ్పత్. ఇండో పాక్ సరిహద్దు వద్ద ఇదే చివరి సరిహద్దు రాయి కలిగిన ప్రాంతం కూడా. బోర్డర్ పిల్లర్ నెంబర్ 1175గా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది నేల మీద, నీటిలోనూ, బురదలోనూ నడిచే ఏటీవీ వాహనాల ద్వారా నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. చిత్తడి నేలలు, బురదనీటి కయ్యలను చూస్తేనే భయమేస్తుంది. సాధారణంగా వాటిలోకి దిగే సాహసం ఎవరూ చెయ్యరు. లోతైన ప్రాంతాలు, బురదలో కూరుకుపోయే పరిస్థితులు, ప్రాణాలను అమాంతం మింగేసే ఊబీలు ఇలాంటి ప్రాంతాల్లో సర్వసాధారణం. ఇక్కడ కొన్ని చోట్ల పూర్తిగా నీరుంటే మరికొన్ని చోట్ల మార్షీ ల్యాండ్స్గా పిలిచే బురదనీటి కయ్యలుండడం సర్వసాధారణం. ప్రత్యేకించి ఇక్కడికి సమీపంలోని హరామీ నాలా అనే అతిపెద్ద సముద్రపు కయ్య వీరికి సవాలుగా నిలుస్తోంది. ఇక్కడ గస్తీ నిర్వహించేందుకు సరిహద్దు భద్రతా దళం ఉపయోగించే వాహనాలు అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. హరామీ నాలా ఇరు దేశాల్లోనూ విస్తరించి ఉండడం వల్ల చొరబాట్లకు అవకాశం ఎక్కువ. అందుకే సరిహద్దు భద్రతా దళం ఈ వాహనాల్లోనే గస్తీ తిరుగుతుంది. ఇటలీ నుంచి కొనుగోలు చేసిన వాహనం దాదాపు 2.5 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. బురద కయ్యల్లో దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఈ వాహనానికి ఉంది. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్ని ఆ పరిస్థితులకు అనుగుణంగా కావలి కాసేందుకు కూడా ప్రత్యేకమైన వాహనాలను కూడా బీఎస్ఎఫ్ ఉపయోగిస్తుంది. మనం చూస్తున్నటువంటి ఈ వాహనం ఏటీవీ ఆల్ టెర్రైన్ వెహికల్గా చెప్పుకోవచ్చు. ఆల్ టెర్రైన్ వెహికల్ అంటే అటు రోడ్డు పైన కానీ, నీటిలో కానీ, ఇటు బురదలో సైతం ప్రయాణించే విధంగా ఈ ఆల్ టెర్రైన్ వెహికల్ని తయారు చేశారు. ఇందుకు అనుగుణంగానే బీఎస్ఎఫ్ కూడా ఈ వాహనాల్ని ప్రత్యేకించి ఈ వాహనాల్ని పహారా కాసేందుకు మాత్రం ఉపయోగిస్తుంది. బోర్డర్ పిల్లర్ దగ్గర ఉన్నటువంటి ఆ వాహనాన్ని చూస్తే కనుక ఆల్ టెర్రైన్ వెహికల్, దీనికి సీగల్ అని కూడా పేరు పెట్టారు. ఇరు దేశాలు అంగీకరించిన అంతర్జాతీయ సరిహద్దు కూడా సర్క్రిక్లోని లఖ్పదే వద్ద ముగుస్తుంది. అక్కడి నుంచి భూభాగం లేకపోవడంతో చివరి సరిహద్దు రాయి కూడా అక్కడే కనిపిస్తుంది. మిగతా ప్రాంతం అంతా ఉప్పునీరు ఉండే ప్రాంతమే. దేశ విభజన సమయంలో సింధ్ ప్రావిన్స్ సగం విడిపోయి పాకిస్తాన్లో కలిసింది. మిగతా ప్రాంతం గుజరాత్లో ఉండిపోవడంతో ఇరు దేశాల మధ్య వివాదాస్పద సరిహద్దుగా క్రిక్ ప్రాంతం మిగిలిపోయింది. 1175 నెంబరు రాయి వద్దే రెండు దేశాల మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం
ఆంగ్ల అక్షరం ఎల్ ఆకారంలో ఉండడం విశేషం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి 1175 పిల్లర్ అంటే భారత భూభాగంలో ఆఖరి ప్రాంతంలో ఉన్నటువంటి బోర్డర్ పిల్లర్కి అతి సమీపంలో ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసి దగ్గర ప్రారంభమయ్యే 1వ నంబర్ పిల్లర్ మొదటిదైతే ఇది అత్యంత చివరిది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ఈటీవీ సాహసించింది. అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉన్నాం, మనం చూడొచ్చు. 1175 పిల్లర్గా దీన్ని స్పష్టంగా చెప్పొచ్చు. విశాలమైనటువంటి ఈ సర్క్రీక్ ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరంతరం పహారా కాస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు అంతా గుజరాత్లో ఉంది. అంతర్జాతీయ సరిహద్దును వేరు చేసేందుకు గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను జీ పిల్లర్స్గా వ్యవహరిస్తారు. దాదాపు 46 జీ పిల్లర్స్ గుజరాత్ను పాకిస్తాన్తో వేరు చేస్తూ ఏర్పాటు చేశారు. కరెక్ట్గా సరిగ్గా అంతర్జాతీయ సరిహద్దుగా పిలిచే ఇండో పాక్ పిల్లర్ 1175 దగ్గర మనం ఉన్నాం. ఒక అడుగు అటు వేస్తే కనుక పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది. అలాగే మనం ప్రస్తుతం భారత భూభాగంలో ఉన్నాం. ఇటు ఈ పిల్లర్కి కరెక్ట్గా ఈ స్తంభానికి చూసుకుంటే కనుక గుజరాత్కి సంబంధించినటువంటి గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి 46 పిల్లర్లు కూడా ఇదే ప్రాంతంలో కనిపిస్తాయి. ఆ తర్వాత ఈ ఎల్ షేప్లోనే పాకిస్తాన్ భూభాగం కూడా ఉంది. ప్రస్తుతం భారత భూభాగాన్ని మాత్రం ఈ ఎల్ షేప్లో నిత్యం భారత సెక్యూరిటీ బీఎస్ఎఫ్కి చెందినటువంటి ఏటీవీ వాహనాలు కానీ అలాగే సిబ్బంది కూడా నిత్యం పహారా కాస్తూనే ఉంటారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఇండో పాక్ బోర్డర్ నుంచి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు దేశ రక్షణలో ఎప్పుడూ ముందే ఉంటోంది మన సరిహద్దు భద్రతా దళం. ఆ క్రమంలోనే 5 దశాబ్దాలు పైబడిన ప్రస్థానంలో ఎన్నో కీలక విజయాలు సాధించింది. అవసరాలకు తగ్గట్లే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకుంటూ ఆయుధాలు, కావాల్సిన సామాగ్రి సమకూర్చుకుంటూ ముందుకు సాగుతోంది. సరిహద్దుల వద్ద పనిచేసే జవానుకు ప్రతిరోజు సవాల్తో కూడుకున్నది. సరిహద్దుల వద్ద ఏమాత్రం కొంచెం తేడా కనిపించినా ఏం కాదు నీ వదిలేసే పరిస్థితి లేదు. దాయాది దేశం కుట్రలను నిత్యం గమనించాల్సిందే. ఓవైపు ఆ దేశ సైన్యాన్ని, మరోవైపు దొంగ దెబ్బ తీసే ఉగ్రవాద మూకలను ఎదుర్కోవాల్సిందే. సరిహద్దుల ఆవల నుంచి వచ్చే శత్రువుల జాడ పసిగట్టాలి. అక్రమ వలసలను, స్మగ్లింగ్ను నిరోధించడం సరిహద్దు భద్రతా దళం ముఖ్య విధులు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ భద్రతా సంస్థ ఈ 5 దశాబ్దాల పైబడిన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని విజయాలు సాధించింది. ప్రస్తుతం 186 బెటాలియన్లలో 2.5 లక్షల మంది సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తున్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణకు ప్రత్యేకంగా 3 బెటాలియన్లు ఉన్నాయి. మొత్తంగా ఎయిర్ వింగ్, మెరైన్ వింగ్, ఆర్టిలరీ రెజిమెంట్, కమాండో యూనిట్స్, ఒంటెల దళం, డాగ్ స్క్వాడ్ వంటి వివిధ విభాగాలు బీఎస్ఎఫ్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనది. బీఎస్ఎఫ్లో ఈస్టర్న్ కమాండ్ బంగ్లాదేశ్తో మనకున్న సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంది. వెస్టర్న్ కమాండ్ పాకిస్తాన్తో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను పర్యవేక్షిస్తుంది. వాస్తవాధీన రేఖ ప్రాంతంలోనూ బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది. మొత్తంగా 6500 కిలోమీటర్ల ప్రాంతంలో, అంటే ప్రపంచంలోనే పొడవైన నైలు నదితో సమానమైన ప్రాంతాన్ని గస్తీ కాస్తున్నారు.
ప్రారంభం నుంచి ఎన్నో కఠిన సవాళ్లతో కూడిన లక్ష్యాలను బీఎస్ఎఫ్ ఛేదించింది. ఇందులో 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం, 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్, 1988లో ఖలిస్తాన్ తీవ్రవాదులపై స్వర్ణ దేవాలయంలో చేసిన ఆపరేషన్ బ్లాక్ థండర్, 1999లో కార్గిల్లో చేపట్టిన ఆపరేషన్ విజయ్, 2001లో బంగ్లా భారత్ సరిహద్దు ఆక్రమణల సమయంలోనూ బీఎస్ఎఫ్ కీలకమైన పాత్ర వహించింది. పార్లమెంటుపై పాకిస్తాన్ ముష్కరుల దాడి తర్వాత సరిహద్దుల్లో వారి మోహరింపుతో పాకిస్తాన్ ఒత్తిడిలో పడింది. అప్పట్నుంచి అనేక సందర్భాల్లో పాకిస్తాన్ కాల్పులకు బీఎస్ఎఫ్ దీటుగా సమాధానమిచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలోనూ బీఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించి ప్రశంసలందుకుంది. ఇంతటి చరిత్ర ఉన్న బీఎస్ఎఫ్ లో ఇటీవలే మహిళలకు ప్రభుత్వం చోటు కల్పించింది. 100 మంది మహిళలను ఇండో పాక్ బోర్డర్ వద్ద, మరో 60 మందిని ఇండో బంగ్లా సరిహద్దుల్లో, మిగతా 595 మంది మహిళలను ఆయా సరిహద్దు ప్రాంతాల్లో విధుల్లో నియమించింది. सर हमें सीमा सुरक्षा बल का हमने जब छोटे थे तभी देखा था टीवी में कि जो बॉर्डर पे रहते हैं वो देश की सुरक्षा करते, तो हमारे भी मन में एक जज्बा था कि हम भी बॉर्डर पे जाएं और सीमा पर रहकर हमारे देश की रक्षा करें. वही कि हमें हमारे देश की रक्षा करनी थी, इसलिए हमें बीएसएफ में ज्वाइन किया. सर घर वाले सोचते हैं कि ये हमारी बेटी और हमारी लड़की यहाँ पे सीमा पर, देश की सीमा पर रह के हमारी रक्षा कर रही, देश की रक्षा कर रही, सीमा की रक्षा कर रही. वो तो दूर तो लगता है, पर फिर भी हमें गर्व है अपने आप पर, हमारे सीमा सुरक्षा बल पर और देश पर कि हम यहाँ पे इंटरनेशनल बॉर्डर पर रहकर सीमा की सुरक्षा कर रहे हैं. सर हम पहले टीवी में न्यूज़ देखते थे बीएसएफ के बारे में कि बीएसएफ इतनी हार्ड ड्यूटी करती है बॉर्डर पे, अपने देश की रक्षा करते हैं, तो मेरे मन में भी यही विचार आया कि मैं भी बीएसएफ ज्वाइन करूं और अपने देश की रक्षा करूं. सर मुझे अपने बॉर्डर की रक्षा करने का शौक था कि मैं भी इंटरनेशनल बाउंड्री पे जाऊं, अपने देश की रक्षा करूं, मैं भी अपने फौजी भाइयों के जैसे उनके साथ ड्यूटी करूं. क्या? नहीं सर पहले इसके बारे में नहीं पता था. तो क्या लगता है आप यहाँ करने में, ड्यूटी करने में? सर बहुत अच्छा लगता है. బీఎస్ఎఫ్ దళాలు పాక్ సరిహద్దు అయిన వాగా వద్ద నిర్వహించే డ్రిల్, అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ మిలిటరీ డ్రిల్ ప్రతిరోజు అందరినీ ఆకర్షించే అంశం. సరిహద్దు భద్రత కోసం ఏర్పాటైన బీఎస్ఎఫ్ అక్కడితో ఆగలేదు. పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన జైషే ఈ మహమ్మద్ డిప్యూటీ కమాండర్ ఘాజీబాబాను శ్రీనగర్లో బీఎస్ఎఫ్ దళాలే మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఆట కట్టించే విషయంలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలోనూ బీఎస్ఎఫ్ రంగంలోకి దిగాక ఎందరో ఉగ్రవాదులు, వారి నేతల అరెస్టు, మట్టుపెట్టడంలో కీలక విజయాలు సాధించింది. బీఎస్ఎఫ్ కు ప్రత్యేకంగా వైమానిక విభాగం, సరిహద్దు జలాల రక్షణకు మెరైన్ విభాగం, ఆయుధ తయారీకి ఆర్టిలరీ రెజిమెంట్ ఉంది. సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు 5 పెద్ద, 10 చిన్న స్థాయి శిక్షణా కేంద్రాలున్నాయి. ఇందులో సరిహద్దు భద్రతకు తీసుకోవాల్సిన అన్ని అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తారు. వారితో పాటు సరిహద్దు భద్రతలో పాలు పంచుకునే సునకాల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయి బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ డాగ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు సునకాల శిక్షణకు ఈ కేంద్రాలను వినియోగించుకుంటున్నాయి. పేలుడు పదార్థాలు గుర్తించడం, శత్రువులపై దాడి చేయడం, గస్తీలో సహకారం వంటి అంశాలపై వాటికి శిక్షణ ఇస్తారు. బీఎస్ఎఫ్ క్రియేట్ చేసినప్పుడు ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్గా సెక్యూరిటీ ఆఫ్ ది బార్డర్ డ్యూరింగ్ పీస్ టైమ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ బార్డర్ క్లైమ్స్, ఈ ముష్కలు కానీ తస్కలు కానీ వచ్చి దాన్ని స్మగ్లింగ్ చేస్తే అన్నీ చేస్తున్నారు కదా, వాటిని ఆపడానికి ముఖ్యంగా అయింది. క్రమేపీ దాని వాళ్ళ యొక్క రోల్ను కూడా ఎక్స్పాండ్ చేసుకొని పీస్ టైం రోల్ కూడా ఉంది, కానీ వార్ టైం రోల్ కూడా వాళ్ళకి చాలా యొక్క ప్రాముఖ్యత ఇచ్చారు. వీళ్ళు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యుద్ధం వచ్చినప్పుడు, పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు, ముఖ్యంగా పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్కి వస్తారు. సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే అప్పుడు రోల్ చేంజ్ అవుద్ది. ఆర్మీ బార్డర్లోకి పోద్ది, బీఎస్ఎఫ్ వాళ్ళు వెనక్కి వస్తారు. అప్పుడు బీఎస్ఎఫ్ మొత్తాన్ని ఆర్మీ కింద కమాండ్ అండ్ కంట్రోల్ కింద పెడతారు. వాళ్ళు కూడా యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళలో ఉంది. సరిహద్దు భద్రతా దళానికి ప్రత్యేక కమాండో గ్రూప్ ఉంది. అదే క్రీక్ క్రొకడైల్ కమాండోల బృందం. 1965, 1971 తర్వాత గుజరాత్లోని క్రీక్ సముద్ర మార్గం ద్వారా దాయాది దేశం నుంచి ఉగ్రవాదులు ఎగుమతవుతున్న చూసి ఆ చొరబాట్ల అదుపు కోసం మొదటి కమాండో యూనిట్ క్రీక్ క్రొకడైల్ ను ఏర్పాటు చేశారు. అలా 125 కోట్ల ప్రజల రక్షణలో బీఎస్ఎఫ్ జవాన్ల పోరాటం అసమానమైంది. ఉగ్రవాదుల దాడుల నుంచి ఉండే ముప్పును వారే ముందుండి ఎదుర్కొని ప్రాణాలు వదులుతున్న ఘటనలు కంటతడి పెట్టించక మానవు. వారు అలా ప్రతికూల పరిస్థితుల్లో నిర్వహిస్తున్న విధుల కారణంగానే దేశ పతాకం సగర్వంగా ఎగురుతుంది అనడంలో సందేహం లేదు.